హలో అండి. మేము రీసెంట్‌గా ర్యాలీకి వెళ్ళాం కదా! మా మేనత్త వాళ్ళ అమ్మాయి మ్యారేజ్‌కి. వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళకి మొక్కుందండి. మంటలమ్మ దేవి టెంపుల్ ర్యాలింగిలో. పెద్ద మంటలమ్మ, చిన్న మంటలమ్మ ఇద్దరు విగ్రహాలు అక్కడే ఉంటాయండి. గుడైతే చాలా విశాలంగా చాలా బాగుంది. చుట్టుపక్కల పెద్ద పార్క్ లాగా పిల్లలకు కూడా భలే ఆడుకోవడానికి చాలా బాగుంది ప్లేస్ అయితే. అక్కడైతే మా అత్తయ్య వాళ్ళు ఈ ఆటని మొక్కుకున్నారంట. సో, అందరం వెళ్ళాము. పానకాలు, నైవేద్యం, చలివిడి అన్నీ తీసుకొని వెళ్ళామట. గుడైతే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ బావి, విగ్రహాలు అసలు చాలా బాగుందండి గుడైతే. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. గుడైనా కూడా అక్కడ భక్తితో కలిగిన ఆనందం అయితే చాలా ఉందండి. చాలా విశాలంగా ఉంది. మనం కోనసీమ మొత్తంలో చూసినప్పుడు మనకు అనిపించింది ఏంటంటే, ఎక్కడ చూసినా సర్ ఆర్థర్ కాటన్ ధర విగ్రహం అండి. ఆయన చేసిన మేలు కోనసీమ జనం మటుకు మర్చిపోరండి. ఎక్కడ చూసినా గుడిలో, బడిలో, రోడ్డు మీద ఎక్కడ చూసినా ఆయన విగ్రహం మటుకు మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మన ప్రజలు ఆయన అలా మర్చిపోకుండా ఉండడమే దాని యొక్క ఎంతైనా మా కోనసీమ వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే అసలు మర్చిపోరని నాకు అర్థమైంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే రేలింగిలో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. గుడి చుట్టూ అంతా అసలు మేము మొత్తం ఒక రౌండ్ వేసాం. ఎలా ఉంది ఏంటి అని. అక్కడ బర్డ్స్ కూడా కనబడ్డాయి. మా పిల్లవాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలందరూ, అమ్మ వాళ్ళు అందరూ, అత్తయ్య వాళ్ళు అందరూ నైవేద్యం పెట్టుకున్నారు. బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా రేలింగి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంటలమ్మ వారి గుడి అయితే ఒకసారి చూడాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. ఏం కావాలా రసమా గుడికి లేకుండా చిన్న చిన్న గుడ్లు ఉంది. Now one is my